వంశీ దాంట్లో పోయినా నిన్న వంశీ కౌన్సిలరు భూమిరెడ్డి వంశీ ఎన్ని కోట్లైనా దానికి ఇచ్చింది 2.5 కోటి రూపాయలు. ఆ ఒక్క స్కూలుకు 2,50,00,000 ఇచ్చి అభివృద్ధి చేయగలిగినాము. మీ ఇష్టం ఇక్కడ ఉండే కౌన్సిలర్లు ఎవరినని అడగండి. వరకోటి ఓబులెడ్డి గారు సీనియర్ కౌన్సిలర్ 1,80,00,000 రూపాయలు ఇచ్చినారు పెద్ద హై స్కూల్, మున్సిపల్ హై స్కూలు. మళ్ళీ అదే వార్డులోనే చిన్న స్కూల్కి 60 లక్షలు ఇచ్చినారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్కూల్ను నువ్వు పలకరించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీపి జ్ఞాపకాలు, అభివృద్ధి యొక్క గుర్తులే నిన్ను పలకరిస్తాయి. అంతకుముందు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాలకైనా, ఈ ప్రొద్దుటూరులో ఉండే ఏ ఒక్క స్కూలుకైనా 1,00,000 రూపాయలు ఇచ్చినారా అభివృద్ధి కోసం అని అడుగుతా ఉన్నా నేను. ఎన్నికల కంటే ముందు కూడా నేను ప్రస్తావించిన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో ఏ ఒక్క పాఠశాలకైనా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో 1,00,000 రూపాయలు ఇలే. 1,00,000 రూపాయలు ఇచ్చినాడని చెప్పి మీరు ప్రభుత్వ గ్రాంట్, మున్సిపాలిటీ డబ్బు కాదు, ప్రభుత్వ గ్రాంట్ ఇచ్చినాడని మీరు చూపిస్తే నేను క్షమాపణ చెప్తా అని చెప్పిన అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నేనున్నప్పుడు దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఈ ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి నాడు నేడు కింద 100 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టింది మేము, టోఫెల్ విధానాన్ని తెచ్చింది మేము, సెంట్రల్ సిలబస్ తెచ్చింది మేము, నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చింది మేము, 8, 9, 10 పిల్లలకు ట్యాబులు ఇచ్చింది మేము, పిల్లలకు స్కూలుకే వైద్యం సహాయాన్ని అందించినది, కంటి పరీక్షలు చేసినది మేము, పిల్లలకు మంచి భోజనం అందించింది మేము, పిల్లల యొక్క బట్టలు కూడా సకాలంలో, అది కూడా సకాలంలో ఇవ్వడమే కాకుండా వారి మెజర్మెంట్స్తో, వారి కొలతలతో కుట్టించినది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. మీరు ఏమి చేయకపోవడం, పైగా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి విధి విధానాలను మీరు కంటిన్యూ చేసినా కూడా ఈ రాష్ట్రంలో పిల్లలు బాగుపడతారు. అది కూడా మీరు ఓడ్చుకోలే. జగన్ మీద అక్కస్తో ఈ రాష్ట్రంలో ఉండే పిల్లల భవిష్యత్తును అంధకారం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. ఆయన ప్రవేశపెట్టిన విధి విధానాలను అమలు పరచకూడదని చెప్పి మొండి నిర్ణయంతో, అక్కసపోత్తనంతో రద్దు చేసి పిల్లలకు విద్యా విధానానికి చీకటి రోజులు చేసినారు మీరు. నిజంగా ఇది చరిత్ర ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోదని చెప్తాను చూడండి. తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మర్చిపోరు. చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఇది మీకు చాలా చెడ్డ విషయంగానే చరిత్రలో మీరు మిగిలిపోతారు. విద్యా విధానంలో మీరు అవలంబిస్తున్నటువంటి విధి విధానాలు ఎందుకు మీరు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఆలోచిస్తే ప్రజల్ని అడుగుతా ఉన్నా నేను. ఎందుకు పిల్లల విషయంలో ఇంత మొండిగా కర్కశంగా ఉండారు? ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళ విద్యకు దోహదపడే మేలు చేసే విషయాలను ప్రస్తావించి అమలుపరచలేకపోతున్నారంటే, నా కంటికి కనిపించినది, నా దృష్టికి కనిపించినది ఆ పిల్లలకు ఓటు లేదు కాబట్టి. ఆ పిల్లలకు ఓటు లేదు. పిల్లలకు ఓటు నింటే కన్నా కొన్ని అబద్ధాలు చెప్పడము, 1, 2 మంచి చేసే ప్రయత్నం చేసిండ్రు. పిల్లలకు ఓటు లేదు. పోనీ పిల్లలకు ఓటు లేదు, వాళ్ళ తల్లిదండ్రులకు ఓటు ఉంది కదా అని మీరు అనవచ్చు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పిల్లలకు ఓటు లేకపోవచ్చు, పిల్లల తల్లిదండ్రులకు ఓటు ఉంది కదా, వాళ్ళ కోసమైనా మేము చేసినాం. ఎస్, పిల్లల తల్లిదండ్రులకు మీరు చేసింది ఏంటంటే, ఆ పిల్లోనికి చదువుకు ఏమి చేయకపోయినా కానీ, ఆ పిల్లోనికి కావాల్సిన అన్ని సిలబస్లు ప్రవేశపెట్టకపోయినా, ఐబీ కానీ, సెంట్రల్ సిలబస్ కానీ, టోఫెల్ కానీ, మరొకటి కానీ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయకపోయినా, ఆ పిల్లోని నాయనకు మాత్రం బ్రాందీ షాపులు అన్ని బ్రాండ్లు పెట్టారు. పిల్లోనికి నాణ్యత కలిగిన విద్యను ఇస్తానని చెప్పలే ముఖ్యమంత్రి గారు. పిల్లోని నాయనకు మాత్రం నాణ్యత కలిగినటువంటి మందునిస్తా, మీకు బాగా మత్తెక్కే మంచి మందునిస్తా, మీకు సరసమైన ధరలకే నాణ్యత కలిగిన మందును, బాగా కిక్కిచ్చే మందును అందిస్తానని చెప్పినాడే తప్ప, సెంట్రల్ సిలబస్ పెడతా, ఐబీ పెడతా, టోఫెల్ విధానం పెడతా, నాడు నేడు కొనసాగిస్తా, మంచి మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తా, మంచి భోజనం పెడతా, 8, 9, 10 పిల్లలకు ట్యాబులు ఇచ్చినాడు జగను, నేను 6, 7 తరగతి పిల్లలు కూడా ట్యాబులు ఇస్తా నేను. చెప్పినావా? చెప్పలే. పిల్లలకు ఓటు లేదు కాబట్టి అవసరం లేదు. పిల్లల నాయనకు మాత్రం మందిస్తావు. పోనీ అమ్మ ఉంది కదా అని అనుకుంటే, ఆ అమ్మకు ఆకర్షణీయమైనటువంటి పథకాలు అమలు చేస్తానని చెప్పి మభ్యపెట్టినావు.
నీకు నెల నెల 1500 వేస్తా, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా, మీ పిల్లలకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తా అని ఆకర్షణీయమైనటువంటి పథకాలు అమలు చేస్తానని చెప్పి ఆ తల్లులను మభ్యపెట్టి ఓటేయించుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ తల్లులకు ఎగనామమే, పిల్లలకు ఎగనామమే, అబ్బడికి ఎగనామమే. ఏమి నువ్వు సాధించిన ప్రగతి? 6 నెలల కాలములో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినంత స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత వైఫల్యం ఏ ప్రభుత్వం చెందలే. ప్రతిపక్షాలు ప్రస్తావించడానికి, విమర్శించడానికి ఇంత తీవ్ర స్థాయిలో అంశాలను ప్రతిపక్ష పార్టీకి అందించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. 1, 2, 3, 4 విద్యుత్ బిల్లుల గురించి ప్రస్తావించవచ్చు, ధరల గురించి ప్రస్తావించవచ్చు, విద్య గురించి ప్రస్తావించవచ్చు, వ్యవసాయ రంగానికి కుదేలు చేసినది మాట్లాడచ్చు, ఇస్తామని 20,000 రూపాయలు పంట సాయం ఇయ్యలేదని చెప్పచ్చు, ప్రకృతి వైపరీత్యాలు జరిగిన నష్టానికి మీరు ఇయ్యలేదని చెప్పచ్చు, మద్దతు ధర ఇయ్యలేదని చెప్పచ్చు. ఏమి చేసినారు మీరు?